మ్రోగుతుంది. మురళీ రవము హెచ్చె మేలుకో మానవాలభించు భగవాన్ నీ ద్వారముదరి ఆమతిస్తూ. మురళీరవళీ మ్రోగుతుంది. మురళీరవళీ మ్రోగుతుంది. అదృశ్యని దివ్య చక్షువుతో చూడు, వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు. అదృశ్యని దివ్య చక్షువుతో చూడు, వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు. కలువు మా వాణిని బ్రహ్మ కనువునా, మానసోత్సాహము పొంగి ఈ వేళ. ఆపు కాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే. మురళీరవళీ మ్రోగుతుంది. మురళీరవళీ మ్రోగుతుంది. ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస. ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస. పొందితివి సర్వము నీవు, ఇప్పుడేమి కోరెదవు శివుని నీవు. ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము. మురళీరవళీ మ్రోగుతుంది. 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 ఓం శాంతి. 22/10/2020 साकार मुरली. मीठे बच्चे, सबसे मीठा अक्षर बाबा है. तुम्हारे मुख से सदा बाबा बाबा निकलता रहे. सबको शिव बाबा का परिचय देते रहो. మధురమైన పిల్లలారా, అన్నిటికంటే మధురమైన మాట బాబా. కాబట్టి మీ నోటి గుండా ఎల్లప్పుడూ బాబా బాబా అనే మాట రావాలి. అందరికీ బాబాయ్ పరిచయం చెప్తూ ఉండండి. प्रश्न, सच्चू में कोई मनुष्य तो क्या जानवर भी रोगी नहीं होते हैं, क्यों? సత్యయుగంలో మానవులే కాకుండా జంతువులు కూడా జబ్బు రాదు, ఎందువల్ల? उत्तर, क्योंकि संगम पर सभी बच्चों का और बेहद सृष्टि का ऐसा ऑपरेशन कर देते हैं जो रोग का नाम निशान नहीं रहता.
बाप है अविनाशी सज्जन। अभी जो सारी सृष्टि रोगी है, इस सृष्टि में फिर दुख का नाम निशान नहीं रहेगा। यहाँ के दुखों से बचने के लिए बहुत बहुत बहादुर बनना है। సమాధానము, ఎందువల్లంటే సంగమ యుగములో బాబా ఆత్మలందరికీ మరియు ఈ అనంతమైన సృష్టికి ఎటువంటి ఆపరేషన్ చేస్తాడంటే రోగం అనేది నామరూపం లేకుండా పోయేటట్టుగా. బాబా అవినాశి సర్జన్. ఇప్పుడు సృష్టి అంతా కూడా రోగి. ఈ సృష్టిలో ఇక ముందు రోగము అనేది నామరూపాలు లేకుండా పోతుంది. ఇక్కడున్న దుఃఖాన్ని నుంచి రక్షించుకోవడం కొరకు మీరు చాలా శక్తిశాలిగా కావాలి. పాట తుమ్హే పాకే హమ్నే, నిన్ను పొంది మేము. ఓం శాంతి. డబల్ బి కह सकते हैं, డబల్ ఓం శాంతి. రెండు అని కూడా అనవచ్చు. రెండు సార్లు ఓం శాంతి. ఆత్మ అప్పుడు పరిచయ దే రహే. ఆత్మ తన గురించి తాను చెప్తుంది. మై ఆత్మ శాంత స్వరూప హూ. ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని. हमारा निवास स्थान शांतिधाम में है और बाबा के हम सब संतान है. నా నివాస స్థానము శాంతిధామము, మనమంతా కూడా బాబా యొక్క సంతానం. सब आत्माएं ओम कहती है, वहाँ हम सब भाई भाई है. फिर यहाँ भाई बहन बनते हैं. ఆత్మలన్నీ కూడా ఓం అంటాయి. అక్కడ మనమంతా కూడా సోదరులము, ఇక్కడ సోదరి సోదరులు అవుతాము. అక్కడ అంటే పరంధామలో. పరంధామలో ఆత్మరూపంలో అందరూ కూడా సోదరులే. अब भाई बहन से नाता शुरू होता है. సోదరి సోదరుల యొక్క సంబంధము ప్రారంభమవుతుంది. बाप समझाते हैं, हमारे सब बच्चे हैं, ब्रह्मा के भी तुम संतान हो, इसलिए भाई बहन ठहरे. బాబా అంటున్నాడు, అందరూ నా పిల్లలే, మీరు బ్రహ్మ కూడా సంతానము, అందువల్ల సోదరి సోదరులు అయ్యారు. తుమ్హారా ఔర్ కోయి సంబంధ నహీ హై, మీకు వేరే సంబంధం ఏది లేదు. ప్రజాపిత బ్రహ్మాకి సంతాన్ బ్రహ్మా కుమార్ కుమారి హై. ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానము బ్రహ్మా కుమారి కుమారులు. పురాణ దునియాకు చేంజ్ కన్నే ఇస్ సమయ హీ ఆతే హై. ఈ పాత ప్రపంచాన్ని మార్చడం కొరకు బాబా ఇప్పుడే వస్తాడు. బాబా బ్రహ్మ ద్వారా హీ ఫిర్ నయి సృష్టి రచితే హై. బాబా బ్రహ్మ ద్వారానే కొత్త సృష్టి చేస్తాడు. బ్రహ్మసే భీ సంబంధ హైనా, బ్రహ్మతో కూడా సంబంధం ఉంది కదా. పురాణి దునియాకు చేంజ్ కర్నే సమయ హీ ఆతే హై. పాత ప్రపంచాన్ని ఎప్పుడైతే మార్చాలో అప్పుడే బాబా వస్తాడు. బాపు బ్రహ్మ ద్వారా హీ నయి సృష్టి రచితే హై. బాబా బ్రహ్మ ద్వారానే కొత్త సృష్టి చేస్తాడు. బ్రహ్మసే భీ సంబంధ హైనా, బ్రహ్మతో కూడా సంబంధం ఉంది కదా. యుక్తి భీ కితనీ అచ్చి హై. యుక్తి కూడా ఎంత మంచిగా ఉంది. సబ్ బ్రహ్మా కుమార్ కుమారి హై. అందరూ బ్రహ్మా కుమారి కుమారులు. अपने को आत्मा समझ बाप को याद करना है और अपने को भाई बहन समझना है. నేను ఆత్మని అనుకొని బాబాని స్మరించాలి. మనమంతా కూడా సోదరి సోదరులము అనుకోవాలి. यहाँ तो कुमार कुमारी जैसे बड़े बड़े होते जाते हैं तो आंखें क्रिमिनल बनती जाती है, फिर क्रिमिनल एक्ट कर लेते हैं. ఇక్కడ కుమారి కుమారులు ఎంతెంతగా పెద్దవాళ్ళు అవుతుంటారో వాళ్ళ దృష్టి వికారి దృష్టి అవుతుంది. వికారి పనులు చేస్తుంటారు. క్రిమినల్ యాక్ట్ హోతీ హై రావణ రాజ్యమే. ఈ వికారి పనులు రావణ రాజ్యంలో జరుగుతాయి. సత్యుగ్ మే
క్రిమినల్ యాక్ట్ होती नहीं है. సత్యంలో వికారీ పనులు జరగవు. क्रिमिनल अक्षर ही नहीं होता. క్రిమినల్ అనే మాటే ఉండదు. यहाँ तो క్రిమినల్ యాక్ట్ बहुत है. ఇక్కడ వికారీ పనులు చాలా ఉన్నాయి. उनके लिए फिर कोर्ट आदि भी है. ఈ వికారీ పనులు లేక అపవిత్రమైన పనులను పరిష్కరించడానికి కోర్టులు కూడా ఉన్నాయి. వహా కోర్ట్ ఆది నహీ హోతీ హై. సత్యంలో కోర్టులు ఉండవు. వండర్ హైనా, ఆశ్చర్యం కదా. నా జైల్, నా పోలీస్, నా చోర్ ఆది హోతే హై. అక్కడ జైలు ఉండదు, పోలీసులు ఉండరు, దొంగతనం చేయటం కూడా ఉండదు. ये सब है दुख की बातें जो यहाँ ही रही है. इसलिए बच्चों को समझाया गया है ये तो खेल है सुख और दुख का. ये सब है दुख की बातें. ఇవన్నీ కూడా దుఃఖాన్ని కలిగించే విషయాలు. जो यहाँ हो रही है, ఇక్కడ జరుగుతున్నాయి. इसलिए बच्चों को समझाया गया है. ఈ కారణంతోనే బాబా పిల్లలకి వివరంగా చెప్పాడు. यह तो खेल है सुख और दुख का. ఇది సుఖ దుఃఖాల ఆట. और हार और जीत का, గెలుపు ఓటముల ఆట. ఇది సుఖ దుఃఖాల మరియు గెలుపు ఓటముల ఆట. इनको भी तुम ही समझते हो. దీని గురించి కూడా మీకే తెలుసు. गाया हुआ है माया से हारे हार, माया पर जीत बाप आकर आधा कल्प के लिए पहनाता है. మాయకు లోనైపోయారు అంటారు. బాబా వచ్చి అర్ధకల్పానికి మాయం జయించేట్టుకు చేస్తాడు. ఫిర్ ఆధా కల్ప హార్నా పడతా హై. తర్వాత అర్ధకల్పము ఓడిపోవాలి మాయతో, మాయకు లొంగిపోవాలి. యహ కోయి నయి బాత్ నహీ హై. ఇది కొత్త విషయం ఏమి కాదు. యహ తో సాధారణ 5 పైసల కా ఖేల్ హై. ఇది సాధారణమైన 5 పైసల ఆట. फिर तुम मुझे याद करते हो तो अपना राज्य भाग्य आधा कल्प के लिए लेते हो. మీరు నన్ను స్మరిస్తారు కాబట్టి అర్ధకల్పానికి మీ రాజ్యాన్ని పొందుతారు. రావణ రాజ్యమే ముజే భూల్ జాతే హో. రావణ రాజ్యంలో నన్ను మర్చిపోతారు. రావణ్ దుష్మన్ హైనా, రావణాసురుడు శత్రువు కదా. मुनको हर वर्ष भारतवासी ही जलाते हैं. ఆ రావణాసురుణ్ణి ప్రతి సంవత్సరం భారతీయులే తగలబెడతారు. जिस देश में बहुत भारतवासी होंगे वहाँ भी जलाते होंगे. ఏ దేశంలో భారతీయులు ఎక్కువగా ఉంటారో అక్కడ కూడా తగలబెడుతూనే ఉంటారు. రావణ రాజ్యతో అభి సారే విశ్వ పర్ హై. ఇప్పుడు ప్రపంచం అంతా రావణ రాజ్యం ఉంది. సిర్ఫ్ లంకా పర్ నహీ. ఒక్క లంకలోనే రావణ రాజ్యం లేదు. విశ్వతో బహుత్ బడీ హైనా. విశ్వం చాలా పెద్దది కదా. బాప్ నే సమझाया है यह सृष्टि सारी సాగర్ పర్ ఖడీ హై. ఈ సృష్టి అంతా కూడా సముద్రపైన ఉన్నది అని బాబా తెలియజేశాడు. मनुष्य कहते हैं नीचे एक बैल या गौ है जिनके सीख पर सृष्टि खड़ी है, फिर थक जाते हैं तो बदल देते हैं. కింద ఒక ఎద్దు లేక ఆవు ఉన్నది. దాని కొమ్ము పైన సృష్టి అంతా కూడా నిలబడి ఉన్నది. ఎప్పుడైతే అది తలిసిపోతుందో దాన్ని మారుస్తుంది అని అంటారు. అప్పుడు యహ బాతే తో హై నహీ. ఇప్పుడు ఈ విషయాలు ఏం లేవు. పృథ్వీ తో పానీ పర్ ఖడీ హై. చారు తరఫ్ పానీ హీ పానీ హై. భూమి నీటిపైన ఉన్నది, నలువైపులా కూడా నీరే నీరు. तो अभी सारी दुनिया में रावण राज्य है. फिर राम राज्य अर्थात ईश्वरीय राज्य स्थापना करने
बाप को आना पड़ता है. ఇప్పుడు ప్రపంచమంతా రావణ రాజ్యమే. ఈశ్వరీయ రాజ్యాన్ని స్థాపించడం కొరకు बाबा రావాల్సి ఉంటుంది. सिर्फ ईश्वर कहने से भी कह देते हैं ईश्वर तो सर्वशक्तिवान है, सब कुछ कर सकते हैं. ఈశ్వరుడు అని మాట అనగానే ఈశ్వరుడు సర్వశక్తివంతుడు, దేన్నైనా చేయగలడు అంటారు. फालतू महिमा हो जाती है. ఇది అనవసరమైన మహిమ. ఇతనా లవ్ నహీ రహతా. బాబా పైన ఎంత ప్రేమ ఉండాలో అంత ప్రేమ ఉండట్లేదు. యహా ఈశ్వర్ కో బాప్ కహా జాతా హై. ఇక్కడ ఈశ్వరుణ్ణి తండ్రి అంటారు. బాబా కహనే సే వర్షా మిలే కి బాత్ హో జాతీ హై. బాబా అని అనటం చేత వారసత్వం లభిస్తుంది. శివబాబా కైతే హే హమేషా బాబా బాబా కహనా చాహియే. బాబా చెప్తున్నాడు, శివబాబా చెప్తున్నాడు, ఎల్లప్పుడూ బాబా బాబా అని అంటూ ఉండాలి. ఈశ్వర్ వా ప్రభు ఆది అక్షర్ భూల్ జానా చాహియే. ఈశ్వరుడు లేక ప్రభు అనే మాటలు మర్చిపోవాలి. బాబానే కహా హై మామేకం యాద్ కరో. నన్నొక్కడే స్మరించండి అని బాబా చెప్తున్నాడు. ప్రదర్శनी आदि में भी जब समझाते हो तो घड़ी घड़ी शिव बाबा का परिचय दो. ప్రదర్శనలు పెట్టినప్పుడు ఎప్పుడైతే మీరు జ్ఞానం చెప్తుంటారో మాటి మాటికి శివబాబా శివబాబా అంటూ ఉండండి. మాటి మాటికి శివబాబా పరిచయం చెప్తూ ఉండండి. శివబాబా ఏక్ ही ऊंचे ऊंचे है जिसको गाड फादर कहा जाता है. శివబాబా ఒక్కడే సర్వోన్నతమైన వాడు, ఆయన్నే గాడ్ ఫాదర్ అంటారు, పరంపిత అంటారు. ముసల్మాన్ అల్లాహ్ అయితే ముస్లిమ్స్ అల్లా అంటారు. सुबह को 10 मिनट बैठकर कुरान का अर्थ करते हैं कि अल्लाह मियाँ ने कहा है किसी को दुख नहीं देना चाहिए. ఉదయం 10 నిమిషాల సేపు ఖురాన్ చదువుతారు. అల్లా చెప్పాడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదని. యహ్ నహీ కన్నా చాహియే, ఈ విధంగా చేయకూడదని. ఐసే నహీ సమస్తే కి బాబానే కహా హై. ఈ మాట బాబా చెప్పాడు అని అనరు. బాబా అక్షర్ సబ్సే మీఠా హై. బాబా అనే మాట అన్నిటికంటే చాలా మధురమైంది. शिव बाबा मुख से निकलता है. शिव बाबा అనే మాట నోటి వెంట వస్తుంది. ముఖ్ తో మనిషి కా హీ హోగా. నోరు మనుషులకే ఉంటుంది. గో కా ముఖ్ తోడి హీ హో సక్తా హై. ఆవుకి నోరు ఉండదు. నోరు అంటే మాట్లాడటం, అంతేగాని మామూలు నోరు కాదు. మామూలు నోరు అన్నిటికీ ఉంటాయి, ఇక్కడ నోరు అంటే మాట్లాడటం అని. తుమ్ హో శివశక్త్య. మీరు శివశక్తులు. తుమ్హారీ ముఖ్ కమల్ సే జ్ఞాన్ అమృత నికల్తా హై. మీ నోటి గుండా జ్ఞానామృతం వెలువడుతుంది. తుమ్హారా నామ్ బాలా కర్నే గోముఖ్ కా దియా హై. మీ పేరు ప్రసిద్ధి చేయడం వరకు గోముఖము అన్నారు. గంగా के लिए ऐसे नहीं कहेंगे. గంగా విషయంలో ఆ విధంగా అనరు. ముఖ్ కమల్ సే అమృత్ అభి నికల్తా హై. ముఖం నుండి అమృతం ఇప్పుడే వస్తుంది. జ్ఞాన్ అమృత పియాతో ఫిర్ విష్ పీ నహీ సక్తే. జ్ఞానామృతాన్ని తాగిన తర్వాత విషాన్ని తాగలేరు. అమృత పీనే సే తుమ్ దేవతా బంతే హో. అమృతాన్ని తాగడం చేత మీరు దేవతలుగా అవుతారు. అబ్ మై ఆయా హూ అసురోं को దేవతా బనానే. ఇప్పుడు రాక్షసులను దేవతలుగా చేయటం కొరకు నేను వచ్చాను. తుమ్ అభి దైవీ సంప్రదాయ బంతే హో. ఇప్పుడు మీరంతా దేవతా సంప్రదాయం వాళ్ళకు అవుతున్నారు. సంగమ యుగ్ కబ్ కైసే హోతా హై యహ్ భీ కిసీ కో పతా నహీ.
సంగమయుగము ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో ఈ విషయం కూడా ఎవరికి తెలియదు. तुम जानते हो हम ब्रह्मा कुमार कुमारिया పురుషోత్తం సంగమయుగే హై. మీకు తెలుసు బ్రహ్మ కుమారి కుమారులని మనము పురుషోత్తం సంగమయుగంలో ఉన్నాము. బాకీ జో భీ హై సబ్ కలియుగి హై. మిగతా వాళ్ళందరూ కూడా కలియుగంలో ఉన్నారు. తుమ్ కితనే చోడే హో, మీరు ఎంత కొద్దిమంది. झाड़ का भी नॉलेज तुमको है. कल्प वृक्ष का ज्ञान కూడా మీకున్నది. झाड़ पहले छोटा होता है फिर वृद्धि को पाता है. వృక్షము మొదట్లో చిన్నదిగా ఉంటుంది, తర్వాత వృద్ధి చెందుతుంది. शांति की शक्ति से शांति जग में लानी है. शांत मन हो तन हो शीतल, शांत मन हो तन हो शीतल. ऐसी दुनिया बनानी है. शांति की शक्ति से शांति जग में लानी है. शांति की शक्ति से. कितने इन्वेंशन निकालते हैं कि बच्चा पैदा कम कैसे हो. ఎన్ని రకాల పరిశోధనలు చేస్తున్నారు పిల్లలు పుట్టడం తగ్గాలని, जन्मल संख्या तग्गालेनी. परंतु नर चाहता कुछ और, भाई और औरों की और. परंतु नर चाहता कुछ और, भाई कुछ और की ओर है. కానీ నరులు కోరేది ఒకటి, జరిగేది ఒకటి. सबकी मृत्यु तो होनी है. అందరూ తప్పనిసరిగా చనిపోవాలి. अभी फसल बहुत अच्छी होगी. आई बरसात कितना नुकसान कर देती है. ఇప్పుడు పంటలు బాగా పండుతాయి, వర్షం వచ్చి ఎంత నష్టాన్ని కలిగిస్తుంది. नेचुरल कैलामिटीज़ को तो कोई समझ ना सके. ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు. కై బాత్ కా ఠికానా తోని అనేక విషయాలకి సమాధానం లేదు, వాటికి గమ్యం లేదు. కహా ఫసల్ హో और बर्फ के ओले पड़ जाए तो कितना नुकसान हो पड़ता है. ఎక్కడైనా పంట బాగా పండినప్పుడు మంచు తుఫాన్ వస్తే ఎంత నష్టం జరుగుతుంది. बारिश ना पड़ी तो भी नुकसान. इनको कुदरती आपदाएं कहा जाता है. వర్షం కురవపోయినా కూడా నష్టమే. వీటిని ప్రకృతి వైపరీత్యాలు అంటారు, ప్రకృతి ద్వారా వచ్చిన ఆపదలు అంటారు. यह तो ढेर होने वाली है. इनसे बचने के लिए बहुत बहादुर होना चाहिए. ఈ ప్రకృతి వైపరీత్యాలు చాలా ఎక్కువగా జరగబోతున్నాయి. వీటి నుంచి రక్షించుకోవాలంటే శక్తివంతంగా తయారు కావాలి. कोई का ऑपरेशन होता है तो कोई वह देख नहीं सकते, देखते ही अनकॉन्शियस हो जाते हैं. ఎవరికైనా ఆపరేషన్ జరుగుతుంటే దాన్ని చూడలేరు, చూడగానే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు, స్పృహ లేకుండా పోతారు. అవి ఈ సారీ చీచీ సృష్టి కా ఆపరేషన్ హోనా హై. ఇప్పుడు ఈ పాప ప్రపంచం మొత్తానికి ఆపరేషన్ జరగాలి. బాబా కైతే హే మై ఆకర్ సబ్కా ఆపరేషన్ కర్తా హూ. బాబా చెప్తున్నాడు, నేను వచ్చి అందరికీ ఆపరేషన్ చేస్తాను. సారీ సృష్టి రోగి హై. ఈ సృష్టి అంతా కూడా రోగి చేయింది. అవినాశి సజ్జన్ భీ బాప్ కా కామ్ హై. అవినాశి
ఆపరేషన్ చేయడం కూడా బాబా యొక్క పని. वह सारा विश्व का ऑपरेशन कर देंगे, जो फिर विश्व में रहने वाले को कभी दुख नहीं होगा. బాబా ఈ ప్రపంచం మొత్తానికి, విశ్వం మొత్తానికి ఆపరేషన్ చేస్తాడు. ఈ విశ్వంలో ఉండే వాళ్ళకి ఎవరికి కూడా దుఃఖం అనేది ఉండదు. కితనా బడా సర్జన్ హై, ఎంత పెద్ద సర్జన్. आत्माओं का भी सर्जन, आत्माओं का भी ऑपरेशन, बेह सृष्टि का भी ऑपरेशन करने वाले हैं. ఆత్మలకి ఆపరేషన్ చేస్తాడు, ఈ అనంతమైన సృష్టి కూడా ఆపరేషన్ చేసేవాడు. वहाँ मनुष्य तो क्या जानवर भी रोगी नहीं होते. స్వర్గంలో మానవులే కాకుండా జంతువులు కూడా రోగిగా కావు. बाप समझाते हैं मेरा और बच्चों का क्या पार्ट है. బాబా చెప్తున్నాడు, నాకు పిల్లలకి ఎటువంటి పార్ట్ ఉంది ఈ జగన్నాటకంలో. इसको कहते हैं रचना की आदि मध्य अंत का ज्ञान जो तुम ही ले रही हो. దీన్ని సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం అంటారు. ఆ జ్ఞానాన్ని ఇప్పుడు మీరు వింటున్నారు. बच्चों को पहले पहले तो यह खुशी होनी चाहिए. పిల్లలకి ముందు ఈ విధంగా సంతోషం ఉండాలి. आज सत गुरुवार है, हमेशा सत बोलना चाहिए. ఈరోజు సద్గురువారము, ఎల్లప్పుడూ సత్యం చెప్పాలి. వ్యాపారం में भी कहते हैं ना सत बोलो. వ్యాపారంలో కూడా సత్యం చెప్పండి అని అంటారు కదా. ठगी की बात नहीं करो, మోసం చేయకండి. फिर भी लोभ में आकर कुछ जाती दाम बताकर सौदा कर देंगे. అయినప్పటికీ కూడా లోభానికి లోనై ఎక్కువ ధర చెప్పి మోసం చేస్తారు, వ్యాపారం చేస్తారు. సత్యతో కభీ కోయి బోల్తే నహీ, సత్యం ఎప్పుడు ఎవరు చెప్పరు. झूठ ही झूठ बोलते हैं, इसलिए सत्य को याद करते हैं. అబద్ధమే చెప్తుంటాడు, అందుకనే సత్యాన్ని గుర్తు చేసుకుంటారు. కైతే హేనా సత్యనామ సంఘ హై, అందుకనే సత్యనామ సంఘం ఉందంటారు. अभी तुम जानते हो बाबा जो सत्य है वही संग चलेंगे हम आत्माओं को. ఇప్పుడు మీకు తెలుసు బాబాయే సత్యము, బాబాయే ఆత్మలకు సత్సంగం చేస్తాడు. अभी सत्य के साथ तुम आत्माओं का संग हुआ है तो तुम ही सत्य जाएंगे, तुम ही साथ जाएंगे. ఇప్పుడు ఆత్మలందరికీ సత్యంతో సాంగత్యం ఏర్పడింది కాబట్టి మీరే బాబాతో కలిసి వెళ్తారు. तुम बच्चे जानते हो शिव बाबा आया हुआ है, जिसको ट्रूथ कहा जाता है. ఎవరైతే ట్రూత్ సత్యము అంటారో అటువంటి శివబాబా వచ్చాడు అని మీకు తెలుసు. वह हम आत्माओं को पवित्र बनाकर साथ ले जाएंगे एक ही बार. ఆయన ఆత్మలైన మనల్ని పవిత్రంగా చేసి తనతో పాటు తీసుకుపోతాడు ఒకేసారి. सत्ययुग में ऐसे नहीं कहते हैं कि राम राम संघ है या सत्यनाम संघ है. సత్యంలో రామ్ రామ్ సాంగత్యము లేక సత్యనామ సాంగత్యము అనరు. नहीं కాదు. बाप कहते हैं अभी मैं तुम बच्चों के पास आया हूँ, नैनों पर बिठा ले जा सकता हूँ, నయనం పర్ బిఠాయే లే జాతా హూ. బాబా అంటున్నాడు, ఇప్పుడు నేను వచ్చాను, మిమ్మల్ని అందరినీ నా కళ్ళ పైన కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాను. యహ నయన్ నహి తీసరా నేత్ర, ఈ కళ్ళు కాదు మూడో నేత్రం. तुम जानते हो इस समय बाप आए हैं साथ ले जाएंगे. ఇప్పుడు బాబా వచ్చాడు, తనతో పాటు తీసుకుపోతాడని మీకు తెలుసు. శంకర్ की बारात नहीं, यह शिव के बच्चों की बारात है. శంకరుని పెండ్లి ఊరేగింపు కాదు, ఇది శివుని పిల్లల యొక్క ఊరేగింపు. బహు పతియోం కా పతి హై, ఆయన భర్తలకు భర్త.
कहते हैं तुम सब ब्राइड्स हो, మీరందరూ పెండ్లి కూతుళ్ళు. మై హూ బ్రైడ్ గ్రూమ్, నేనే పెళ్లి కొడుకుని. తుమ్ సబ్ ఆషిక్ హో, మై హూ మాషికు, నేను ప్రియుణ్ణి, మీరందరూ ప్రియురాండ్రు. మాషుక్ ఏక్ హీ హోతాయనా, ప్రియుడు ఒక్కడే ఉంటాడు కదా. తుమ్ ఆధా కల్ప్ సే ముझ మాషుక్ కో ఆషిక్ హో, మీరు అర్ధకల్ప నుండి ప్రియుడైన నాకు ప్రియురాండ్రు. అభి మై ఆయా హూ, సబ్ భక్తియా హై, ఇప్పుడు నేను వచ్చాను, అందరూ భక్తులే. భక్తోకి రక్షా కర్నే వాలా హై భగవాన్, భక్తుల్ని రక్షించేవాడు భగవంతుడు. ఆత్మ భక్తి కర్తి హై శరీర్ కే సాత్, ఆత్మ శరీరంతో కలిసి భక్తి చేస్తుంది. సత్యుగ త్రేతా మే భక్తి హోతీ नहीं है, సత్య త్రేతాయుగంలో భక్తి ఉండదు. భక్తోకి రక్షా కర్నే వాలా హై భగవాన్, భక్తులను రక్షించేవాడు భగవంతుడు. భక్తి का फल सत्युग में भोगते हो, जो अब बच्चों को दे रहे हैं. ఏదైతే బాబా ఇప్పుడు ఇస్తున్నాడో దాని యొక్క ఫలితాన్ని మీరు సత్యుగంలో అనిపిస్తారు. వహో తుమ్హారా మాషుక్ హై జో తుమ్కో సాత్ లే జాయేంగే, ఆయన మీకు ప్రియుడు, మిమ్మల్ని తనతో పాటు తీసుకుపోతాడు. ఫిర్ తుమ్నే పురుషార్థానుసార్ జాకర్ రాజ్య భాగ్ లేంగే, తర్వాత మీరు చేసిన పురుషార్థం ప్రకారంగా మీ రాజ్యాన్ని పొందుతారు. యహ కహా భీ లిఖా నహీ హై, ఈ విషయము ఎక్కడ కూడా రాసి లేదు. శంకర్ నే పార్వతీకు అమర కథ సునాయి, శంకరుడు పార్వతికి అమరక చెప్పాడు అంటారు. తుమ్ సబ్ హో పార్వతియా, మీరందరూ పార్వతులు. మై హూ కథా సునానే వల్ల అమర్నాథ్, నేను కథని చెప్పే అమర్నాథుడిని. అమర్నాథ్ ఏకో హి కహా జాతా హై, ఒక్కడనే అమర్నాథుడు అంటారు. ऊंच से ऊंच बाप है, उनको तो अपनी देह नहीं है. సర్వోన్నతమైన వాడు బాబా, ఆయనకి తన దేహం లేదు. కైతే హై మై అమర్నాథ్ తుమ్ బచ్చోं को అమర కథ సునాతా హూ, అమరనాథుడైన నేను మీకు అమర కథను చెప్తున్నాను అంటారు. శంకర్ పార్వతి యహా కహా సే ఆయే, శంకరుడు పార్వతి ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చారు? బహుతో హై సూక్ష్మ వతన్ మే జహా సూర్య చాంద్కి భీ రోషిని నహీ రహతి, వాళ్ళు సూక్ష్మలోకంలో ఉంటారు, అక్కడ సూర్య చంద్రుడి యొక్క వెలుగు కూడా ఉండదు. సత్య బాప్ అభి తుమ్కో సత్య కథ సునాతే హై, సత్యమైన బాబా ఇప్పుడు మీకు సత్యమైన కథను చెప్తున్నాడు. బాప్ బిగర్ సచ్చి కథ కోయి సునా నా సకే, బాబా తప్పితే సత్యమైన కథ ఇంకెవరు కూడా చెప్పలేరు. यह भी समझते हो వినాశ్ होने में टाइम लगता है, వినాశనం కావడానికి సమయం పడుతుంది అని కూడా మీకు తెలుసు. कितनी बड़ी दुनिया है, कितने ढेर मकान आदि गिरकर खत्म होंगे, ఎంత పెద్ద ప్రపంచము, ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ కూడా పడిపోయి నాశనం అయిపోతాయి. ఎర్త్క్వేక్ మే కిత్నా నుక్సాన్ హోతా హై, భూకంపం వచ్చినప్పుడు ఎంత నష్టం జరుగుతుంది. కితనే మచ్చే హై, ఎంతమంది చనిపోతారు. ఫిర్ తుమ్హారా చోటా ఝాడ్ హోగా, ఆ తర్వాత మీ చిన్న వృక్షం ఉంటుంది. ఢిల్లీ పరిస్థాన్ బన్ జాయేగి, ఢిల్లీ స్వర్గంగా అవుతుంది. एक ही परिस्थान में లక్ష్మీనారాయణ का राज्य चलता है, ఒకే స్వర్గంలో లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం ఉంటుంది. కితనే బడే బడే మహల్ బంతే హోంగే, అక్కడ ఎంత పెద్ద పెద్ద మహల్స్ తయారవుతాయి. బేహద్కి జాగీరి మిల్తీ హై, అనంతమైన రాజ్యం లభిస్తుంది. తుమ్కో కుచ్ ఖర్చ్ నహీ కర్నా పడతా హై,
మీరు ఏమాత్రం ఖర్చు చేయవలసిన పని ఉండదు. बाबा कहते हैं इनकी लाइफ में ही कितना सस्ता अनाज था. శివబాబు అంటున్నాడు ఈ బ్రహ్మ జీవితంలో కూడా ధాన్యం ఎంత చౌకగా ఉండేది. तो सच में कितना सस्ता होगा. అటువంటిప్పుడు సత్యంలో ఇంకా ఎంత చౌకగా ఉంటుంది. दिल्ली जितने तो एक एक के घर और जमीन आदि होगी. ఇప్పుడు ఢిల్లీ ఎంత ఉందో అంతంత పెద్ద పెద్ద భవనాలు భూమి ఉంటుంది ఒక్కొక్కరికి. मीठी नदियों पर तुम्हारा राज्य चलेगा. తీయని నదులు ఒడ్డున మీ రాజ్యం ఉంటుంది. एक एक को क्या नहीं होगा. ప్రతి ఒక్కరికి ఏమి లేకుండా ఉంటుంది. సదా అన్న మిల్తా రహేగా. ఎల్లప్పుడూ అన్నం లభిస్తూ ఉంటుంది. वहाँ के फूल फूल भी देखते हो कितने बड़े बड़े होते हैं. అక్కడ పుష్పాలు చూస్తున్నారు ఎంత పెద్దవిగా ఉంటాయి. తుమ్ కుబీర స్పీకర్ ఆతే హో. ఎవరైతే ధ్యానంలోకి వెళ్తారో వాళ్ళు స్వర్గంలో అమృతాన్ని తాగి వస్తారు. कहते थे वहाँ माली है. अब माली तो जरूर वैकुंठ में अथवा नदी किनारे होंगे. అక్కడ యజమానులు ఉన్నారు అంటారు. ఇప్పుడు యజమానులు తప్పనిసరిగా స్వర్గంలో అనగా నది ఒడ్డున ఉంటారు. वहाँ कितने छोड़े होंगे. అక్కడ ఎంత కొద్ది మంది ఉంటారు. कहाँ अभी कितने क्रोर है. कहाँ 9 लाख लोग और सब कुछ तुम्हारा होगा. ఇప్పుడు ఎన్నో కోట్ల మంది, అక్కడ కేవలం 9 లక్షల మంది ఉంటారు. అన్నీ మీవే అవుతాయి. बाप ऐसी राजाई देते हैं जो हमसे कोई छीन ना सके. ఎవరూ వశం చేసుకొని రాజ్యాన్ని బాబా మనకిస్తాడు. बाबा बहुत युक्तियाँ बतलाते हैं अपने को హర్షిత్ముఖ్ బనానేకి. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండడం కొరకు బాబా అనేక రకాల యుక్తులు చెప్తాడు. बाबा को लिखते हैं बाबा इतनी खुशी नहीं रहती है. బాబా ఎంత సంతోషంగా ఉండాలో అంత సంతోషం ఉండట్లేదు అని బాబాకు ఉత్తరాలు రాస్తుంటారు. మాయకే తుఫాన్ ఆతే హే. మాయ యొక్క తుఫాన్ వస్తున్నాయి. అరే మాయా కా తుఫాన్ ఆయే తుమ్ బాజా బజాలో. బాబా అంటున్నాడు ఒకవేళ మాయ తుఫాన్ వస్తే మీరు మేళం వాయించండి. ఖుషీకి లియే बड़े बड़े मंदिरों में भी फाटक कर बाजा बजाते रहते हैं. సంతోషం కొరకు చాలా చాలా మందిరాల్లో ఊళ్ళలో కూడా పాటలు పాడుతుంటారు వాయిద్యాలు వాయిస్తూ. बॉम्बे में माधवा बाग में लक्ष्मी नारायण के मंदिर के फाटक पर भी बाजा बजाता रहता है. బొంబాయిలో మాధవ బాగ్లో ఉన్న లక్ష్మీనారాయణ గుడిలో కూడా పాటలు పాడుతూ ఉంటారు వాయిద్యాలు వాయిస్తూ. తుమ్కో కైతే హే ఫిల్మ్ రికార్డు క్యూ బజాతే హే. ఈ సినిమా పాటలు ఎందుకు వేస్తారు అని మిమ్మల్ని అంటారు. ఉన్కో క్యా పతా యహ్ భీ డ్రామా అనుసార్ కామ్ మే ఆనే వాలేకి చీజ్ హై. అలా అనేవాళ్ళకి ఏం తెలుసు, ఇవి కూడా డ్రామా ప్రకారంగా పనికొచ్చేవి. ఇన్కా అర్థతో తుమ్ బచ్చే సమజ్తే హో. ఈ పాటల యొక్క అర్థం ఏంటో మీకు తెలుసు. ప్రతిరోజు మురళి ప్రారంభం కాబోయే ముందు బ్రహ్మబాబా ఉన్నప్పుడు పూర్వం సినిమాలో ఉన్న పాటలు, భక్తి పాటలు ఒక పాట వినిపించి దాని అర్థం చెప్పేవాడు. యహ్ సున్నే సే భీ ఖుషీ మే ఆ జాయేంగే.
ఈ పాటలు వినడం చేత సంతోషం కలుగుతుంది. పరంతు బచ్చే భూల్ జాతే హై, కానీ పిల్లలు మర్చిపోతారు. घर में किसी को गमी होती है तो भी गीत सुनकर बड़े खुश होंगे. ఇంట్లో ఎవరికైనా దుఃఖం వస్తే పాటలు విని సంతోషాన్ని పొందుతారు. यह बहुत वैल्यूबल चीज़ है. ఈ పాటలు చాలా విలువైనవి. कोई के घर में झगड़ा चलता है, बोलो भगवान वाचे काम महाशत्रु है. ఎవరి ఇంట్లోనన్నా పోట్లాట జరుగుతుంటే మీరు చెప్పండి, భగవంతుడు చెప్తున్నాడు కామ మహాశత్రువు అని. इन पर जीत पाने से हम विश्व के मालिक बनेंगे, फिर फूलों की वर्षा होगी, जय जयकार हो जाएगी. ఈ కామాన్ని జయిస్తే మేము విశ్వానికి యజమాని అవుతాము, మా పైన పూలవర్షం కురుస్తుంది, అందరూ జయ జయమని జయ జయ ధ్వానాలు చేస్తారు. సోనేకి ఫూల్ బర్సేంగే, బంగారం పూలవర్షం కురుస్తుంది. తుమ్ అభి కాంటే సే సోనేకి ఫూల్ బన్ రహే హో నా, మీరు ఇప్పుడు ముళ్ళ నుంచి బంగారు పుష్పంలాగా అవుతున్నారు కదా. फिर तुम्हारा अवतरण होगा, फूल नहीं बरसते लेकिन तुम फूल बनकर आते हो. తర్వాత మీరు అవతరిస్తారు, మీ పైన పూల వర్షం కురవదు, మీరే పూలలాగా అయి వస్తారు. మనిషి సమझते हैं सोने के फूल बरसते हैं, పూల వర్షం కురుస్తుంది అని మనుషులు అనుకుంటారు. एक राजकुमार विलायत में गया, वहाँ पार्टी दी थी, उनके लिए सोने की पुल बनवाए हैं. ఒక రాజకుమారుడు విదేశాలకు వెళ్ళారు. అక్కడ పెద్ద ఫంక్షన్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. దాని కొరకు బంగారు పుష్పాలు తయారు చేయించారు. सबके ऊपर वर्षा की, ఆ బంగారు పుష్పాలను అందరిపైన చల్లారు. खुशी के मारे इतनी खातिरी की, సంతోషం కొరకు ఇంత బాగా ఏర్పాటు చేశారు. సచ్చే సచ్చే సోనేకి బనాయే, మేలి బంగారుతో తయారు చేశారు. బాబా ఉన్కి స్టేట్ ఆది को भी अच्छी रीति जानते हैं. బాబాకి ఆ రాజకుమారుడు యొక్క రాష్ట్రం ఏదో కూడా తెలుసు. వాస్తవ में तुम फूल बनकर आते हो, వాస్తవంగా మీరు పుష్పాలలాగా అయి వస్తారు. सोने के फूल तुम ऊपर से उतरते हो, బంగారు పుష్పాలను మీరు పైనుంచి కిందకి అవతరిస్తారు, దిగుతారు. तुम बच्चों को कितनी लाटरी मिल रही है, विश्व के बादशाह की, విశ్వ రాజ్యాధిపతి అనేటువంటి లాటరీ మీకు లభిస్తుంది. ఇది చాలా మంచి లాటరీ. जैसे लौकिक बाप बच्चों का कहते हैं तुम्हारे लिए यह लाया हूँ, तो बच्चे कितना खुश होते हैं. ఏ విధంగా లౌకిక తండ్రి పిల్లలతో మీ కొరకు నేను ఇది తెచ్చాను అని అంటే వాడు ఎంత సంతోషిస్తారు. బాబా भी कहते हैं तुम्हारे लिए बहिष्ठ लाया हूँ, బాబా కూడా అంటున్నాడు మీ కొరకు నేను స్వర్గాన్ని తీసుకొచ్చాను. तुम वहाँ राज्य करेंगे तो कितनी खुशी होनी चाहिए, మీరు అక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తారు, ఎంత సంతోషం ఉండాలి మీకు. कोई छोटी सौगात देते हैं तो कहते हैं बाबा आप तो हमको विश्व की भाषा देते हो, यह सौगात क्या है. ఎవరైనా చిన్న బహుమతి ఇస్తే మీరంటారు బాబా విశ్వ మహారాజా పదవిని బహుమతికి ఇస్తున్నారు, ఈ బహుమతి ఎంత. सारे विश्व की यादगार साथ रहेंगे तो
शिव बाबा की याद रहेगी और तुमको పదం మిల్ జాయేగి. ప్రపంచంలోని స్మృతి శిఖరాలన్నీ మీ తోడుగా ఉంటే శివబాబా మీకు గుర్తుంటాడు. మీరు పదంపతి అవుతారు, అంటే కోటాన కోట్లకి అధిపతి అవుతారు. ధారణకెళ్ళే ముఖ్య సార్, ధారణ కొరకు ముఖ్యమైన సారాంశం. सत्य के संग वापस जाना है, इसलिए सदा सच होकर रहना है. సత్యమైన సాంగత్యం తిరిగి వెళ్ళాలి, కాబట్టి ఎల్లప్పుడూ సత్యంగా ఉండండి. కభీ భీ झूठ नहीं बोलना, ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదు. हम ब्रह्मा बाबा के बच्चे आपस में भाई बहन है, इसलिए कोई भी क्रिमिनल एक्ट नहीं करनी है. బ్రహ్మబాబా సంతానమైన మనము సోదరి సోదరులము, కాబట్టి ఎటువంటి వికారీ పని చేయకూడదు. भाई भाई और भाई बहन के सिवाय और किसी संबंध का भान ना रहे. అందరూ సోదరులే మరియు సోదరులు అనే సంబంధం తప్పితే ఇంకా వేరే ఏ సంబంధం కూడా మీకు గుర్తు రాకూడదు. वरदान, लोक पसंद सभा की टिकट बुक करने वाले राज्य सिंहासन अधिकारी भव. वरदानము, లోక్ పసంద్ సభకి టికెట్ బుక్ చేసుకుని राज्य सिंहासन अधिकारी का कंडे. कोई भी संकल्प व विचार करते हो तो पहले चेक करो कि यह विचार व संकल्प बाप का पसंद है. మీ మనసులో ఏదైనా సంకల్పం కానీ ఆలోచన కానీ వస్తే ముందు చెక్ చేసుకోండి, ఈ సంకల్పము లేక ఆలోచన బాబాకి ఇష్టమైందేనా. जो बाप पसंद है वह लोग पसंद स्वतः बन जाते हैं. బాబాకి ఏదైతే ఇష్టమో అది ప్రపంచానికి తప్పనిసరిగా ఇష్టం అవుతుంది. यदि किसी भी संकल्प में स्वार्थ है तो मन पसंद कहेंगे और विश्व कल्याण अध्याय तो लोक पसंद व ప్రభు పసంద్ కహెంగే. ఒకవేళ ఏ సంకల్పంలోనైనా స్వార్థం ఉంటే దాన్ని మన్ పసంద్, మనసుకి ఇష్టమైంది అంటారు. విశ్వ కళ్యాణార్థం అయితే దాన్ని లోకానికి ఇష్టమైంది మరియు ప్రభుకి ఇష్టమైంది అంటారు. लोक पसंद सभा के मेंबर बनना अर्थात लॉ एंड ऑर्डर का राज्य अधिकार व राज्य सिंहासन प्राप्त कर लेना. लोक पसंद సభలో మెంబర్గా కావటం అంటే రూల్ ప్రకారము నడిచే రాజ్యానికి అధికారి కావటము లేక ఆ రాజ్య సింహాసనాన్ని పొందటము. स्लोगन, परमात्मा साथ को अनुभव करो तो सब कुछ सहज अनुभव करते हुए सेफ रहेंगे. స్లోగన్, పరమాత్మ తోడుగా ఉన్నట్టుగా అనుభవం చేసుకుంటే ప్రతి ఒక్కటి సహజంగా అనుభవంతో సేఫ్గా ఉంటారు. अच्छा, मीठे मीठे सीखी लद्दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.